హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం చికెన్ 65 బిర్యానీ చేసుకుందాము. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేస్తారండి. ముందుగా మనం 1 కిలో చికెన్ తీసుకుందామండి. 1 కిలో చికెన్ తీసుకుని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేశాను కానీ మొత్తం వీడియో బ్లర్ వచ్చిందని చెప్పి స్కిప్ చేశానండి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉప్పు సరిపడగా వేసుకోండి. ఈ మ్యారినేషన్ని మొత్తం మిక్స్ చేయండి. చెయ్యితోటి స్లోగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేయాలండి. 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్కి 2 గ్లాసు పెద్ద గ్లాసు బియ్యం తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. 30 లవంగాలు తీసుకోండి, 30 ఇలాచీ తీసుకోండి, 3 దాల్చిన చెక్క తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకోండి, 2 బిర్యానీ ఆకు తీసుకోండి. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. ఈ మసాలా ఈ బిర్యానీ మట్టుకు కాకుండా ఇంకా ఇంట్లోకి నేను తీసుకుంటానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేయడానికి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయండి. మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకోవాలండి. మీ ఇష్టం అండి. నేనైతే ఈ ఆయిల్ బిర్యానీలో కూడా యూజ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా ఎక్కువ ఆయిల్ వేసుకొని బిర్యానీలోకి ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే బిర్యానీలోకి టేస్ట్ ఉంటుందండి. కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసి ఆ ఆయిల్ నేను తర్వాత బిర్యానీలో కూడా వాడతానండి. చికెన్ తర్వాత ఫ్రై చేయాలండి. దాని గురించి నేను ఈ ఆయిల్ వాడతాను. మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ కలపొద్దండి. ఎక్కువ కలపడం వల్ల మొత్తం మెత్తగా అయిపోతాయి. మనం కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఈవెన్గా సిమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేయకుండా వదిలేస్తే మాడిపోతాయండి. మాడిపోతే మళ్ళీ బిర్యానీ టేస్ట్ అనేది అంత అనిపించదు మీకు. ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేయండి. చికెన్లో మిక్స్ చేయాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఇంకా గార్నిష్ కోసం కూడా నేను ఎక్కువ చేసుకున్నాను. మనకి బిర్యానీలో కొంచెం గ్రేవీ రావాలంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ మనం మిక్స్ చేస్తే వస్తుందండి గ్రేవీ అనేది. కొంచెం గ్రేవీగా టేస్టీగా చేసుకుందామండి. తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ ఒక ప్లేట్లో తీసుకుందామండి. కొంచెం కర్రీలో వేద్దాం, కొంచెం మనం గార్నిష్కి ఉంచుకుందామండి. ఇప్పుడైతే మ్యారినేషన్ చేసిన చికెన్ మూత తీయండి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. ఈ చికెన్ 65 అనేది కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ వేయాలండి. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత స్లోగా మిక్స్ చేయండి. ఈవెన్గా పీసెస్కి అన్నీ పట్టేటట్టు మిక్స్ చేయండి. ఈ బిర్యానీ అనేది ఎవరైనా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. హోమ్మేడ్ బిర్యానీ కదండి, మీరు ఎంతైనా తినొచ్చండి. హెల్తీగా ఉంటుంది. ఈ మ్యారినేషన్లో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందామండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేయొద్దండి, కొంచెం వేయండి. కొంచెం గార్నిష్ కొంచెం సగం వేయండి. మొత్తం వేయొద్దండి, కొంచెం స్లోగా కలపండి. స్లోగా కలిపిన తర్వాత నేను ఇంతకుముందు చూపించిన వీడియోలో మసాలా పట్టాను కదండి, ఆ మసాలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకోండి. ఈ మసాలా ఇదంతా కూడా నేను బిర్యానీలో వేస్తానండి. కొంచెం మ్యారినేషన్లో కూడా మనం యాడ్ చేసుకుందామండి. మ్యారినేషన్లో నేను మసాలా వేసాను కానీ ఈ మసాలా అనేది వేరే అండి. ఈ మసాలా మ్యారినేషన్లో వేసుకుందామండి. ఫస్ట్ అయితే పెరుగు వేసుకోండి. మ్యారినేషన్లో 1 కప్పు పెరుగు వేసుకొని 1 కప్పు ఇందాక చూపించిన వీడియోలో కొత్తిమీర చూపించాను కదండి, కొత్తిమీర వేసుకోండి. అండ్ పుదీనా కూడా వేసుకోండి. నేను మ్యారినేషన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, కొంచెమే వేసాను. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఫ్రెష్గా పట్టిందే వేయండి, బయట అల్లం పేస్ట్ వాడొద్దండి. బిర్యానీ టేస్ట్ అనేది బాగోదండి. ఇది నేను పట్టిన గరం మసాలా అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి, 1 టేబుల్ స్పూన్ అయినా వేయండి. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది చేసుకుంటేనే బిర్యానీ అనేది బాగుంటుందండి. మనం బయట మసాలా వాడినా, బయట అల్లం పేస్ట్ వాడినా బిర్యానీ అనేది అంతగా టేస్ట్ ఉంటుందండి. నేను చూపించినట్టు చేస్తే మీకు చికెన్ 65 బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి.
ఇప్పుడు ఈ మ్యారినేషన్ అంతా మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేయాలండి. మనం ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేయాలండి. ఫాస్ట్గా కూడా మిక్స్ చేయకూడదు. నేను చూపిస్తున్న విధంగా స్లోగా మిక్స్ చేయండి. మ్యారినేషన్ని కొద్దిసేపు పక్కన పెడదామండి. మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోండి. మేమైతే స్పైసీ తక్కువ తీసుకుంటామని కారం తక్కువ వేసాను. మీరైతే స్పైసీ తినే వాళ్ళైతే కారం వేసుకోండి, ఇంకా మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే మసాలా తక్కువ వేసానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని కొంచెం స్లోగా మిక్స్ చేయండి. ఇలా ఎక్కువ మిక్స్ చేయడం వల్ల మ్యారినేషన్ అనేది బాగా పీసెస్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది డబల్ మసాలా మెథడ్లా చేస్తున్నానండి నేను. మీరు కూడా ఇలానే చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మిక్స్ చేయండి నేను చూపిస్తున్న విధంగా. ఇలా చేస్తే మీ బిర్యానీకి అందరు ఫ్యాన్స్ అయిపోవలసిందేనండి. ఇంట్లో వాళ్ళు కూడా వదిలిపెట్టారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందామండి. రైస్లో కావాల్సిన బిర్యానీ సామాను అయితే ఇవేనండి. ఇంకా అనాస పువ్వు, స్టార్ అవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేవని స్కిప్ చేశానండి. మీ ఆప్షనల్ అండి, ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రైస్ బాయిల్ చేయడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులో ఈ మసాలా సరుకులు వేసేయండి. ఇవి వేసిన తర్వాత నేను చూపించాను కదండి, ఆ గరం మసాలా అయితే వేసేయండి. ఒక టేబుల్ స్పూన్ వేసేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందాక చూపించాను కదండి కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలండి. ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది దిగుతుంది కదండి, అదికి ఆ రైస్కి పడుతుందండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. కొంచెం బాయిల్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు సరిపోతుందండి, ఎక్కువ వద్దండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమేనండి. నాకైతే ఇష్టమని నేను వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని మనం బాయిల్ చేయాలండి. మనం బాగా బాయిల్ చేస్తే ఈ మసాలా అంతా దిగుతుందండి రైస్ వాటర్లోకి. దిగిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుందండి. కొద్దిసేపు బాయిల్ చేయండి. ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. కట్ చేసుకోండి. చీరుకుని పచ్చిమిర్చి అనేది వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. ఈ వాటర్లో ఎంత వేసినా కూడా కారం అనేది దిగదండి, కాబట్టి ఎక్కువ వేసుకొని బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ కదండి, మనం మళ్ళీ వడగడతాం కదా రైస్కి పట్టాలి కదండి, అందుకని సాల్ట్ బాగా ఎక్కువ వేసుకోండి. నేనైతే 4-5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ చేయండి, బాగా ఉప్పుగా ఉండాలి, సరిపడగా ఉండకూడదు. ఉప్పు అనేది ఎక్కువ ఉంటే రైస్కి పడుతుందండి. తర్వాత ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నెయ్యి వేసుకోవాలండి. మీకు వీలైతే ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. ఇందులో గరం మసాలా వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఇంట్లో చేసుకున్నదే వేసాను నేను కూడా. ఇంట్లో చేసుకునేవి బాగుంటాయండి, బయటే బాగోవండి. మరగనిద్దామండి. ఇప్పుడు మరగనిచ్చిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత రైస్ వేసేయండి. జాగ్రత్తగా వేసుకోండి రైస్ అనేది, చూసుకొని వేసుకోండి. కొంచెం లోలో పెట్టి వేయండి. లోలో పెట్టి వేసిన తర్వాత హైలో పెట్టేయండి. బాగా మరగాలండి. సిమ్లో పెట్టి ఉడికియొద్దండి రైస్ని, మెత్తగా అయిపోయి విరిగిపోతుందండి. ఒకసారి ఈ విధంగా కలపండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి వదిలేయండి, రైస్ కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ తీసుకుందాము. ఇందులో ఒక ఎగ్ వేసుకుందామండి. ఒక ఎగ్ వేసుకొని కొంచెం కలపండి, మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేయండి. ఈ ఎగ్ మొత్తం పట్టేటట్టు మిక్స్ చేయండి. మీరు ఒకవేళ చేతికి కారం వస్తుందంటే కవర్ వేసుకోండి,
కవర్ వేసి మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయాలండి. చికెన్ ఫ్రై చేయడానికి కడాయి పెట్టండి. అందులో ఈ చికెన్ మునిగేంత వరకు కూడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ మనం ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక్కొక్క పీస్ని స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. లోలో పెట్టుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది. ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుందండి. మాడిపోవడం వల్ల టేస్ట్ అనేది బాగోదండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కుక్ చేయాలండి. 50% కుక్ చేయాలి సరిపోతుంది. మళ్ళీ ఫ్రై అనేది చేస్తామండి. మనం ఫ్రై చేసేసరికి మొత్తం కుక్ అయిపోతుందండి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి. వేసిన వెంటనే మిక్స్ చేయకూడదండి, మొత్తం స్మాష్ అయిపోతుందండి. కాబట్టి స్లోగా చేసుకోండి. ఈ బుడగలు అనేవి పైకి వస్తున్నాయి కదండి, అంటే కుక్ అయిందని అర్థం అండి. మొత్తం కుక్ చేసుకోక్కర్లేదండి, ఒక 50% కుక్ అవనివ్వండి. తర్వాత మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో 2 పచ్చిమిర్చి వేయండి. 2 పచ్చిమిర్చి స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక కరివేపాకు రెప్ప వేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటీలు కట్ చేసుకుని స్మాల్ పీసెస్ లాగా ఒక పక్కన పెట్టుకున్నానండి. టమాటీ వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుందండి. గ్రేవీ కింద బాగుంటుంది పుల్లగా. ఒక టమాటీ వేసుకోండి, 2 టమాటీలు. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మగ్గనివ్వండి. ఈ మగ్గనిచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ పీసెస్ అనేవి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత ఈ మంట మీడియం ఫ్లేమ్లో స్లోలో పెట్టుకోండి. బాగా తక్కువలో పెట్టుకొని ఈ సగం కుక్ అయిన రైస్ ఉంటుందండి, 70% కుక్ చేయాలండి. కొంచెం పలుకు ఉండాలండి. సగం కుక్ అయిన రైస్ తీసుకొచ్చి ఇందులో వేయాలండి. పీసెస్ పైన స్లోగా చూడండి. రైస్ అనేది బాగా మెత్తగా లేదు, అలానే గట్టిగా లేదు, ఈవెన్గా కుక్ అయిందండి. పైన మనం గార్నిష్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేయాలండి. కొంచెం కొత్తిమీర తురుము వేసేయండి. కొంచెం ఆయిల్ వేయండి. మనం కుక్ చేసిన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ వాటర్ అనేది కొంచెం వేసేయండి లైట్గా. 1 టేబుల్ స్పూన్ మనం పట్టిన మసాలా ఉంది కదండి, గరం మసాలా, అది వేసేయండి. నేను అన్నీ వేస్తుండగా వీడియో అనేది మిస్ అయిపోయిందండి, సో అది మీరు చూసుకొని వేయండి. నేనైతే ఇవే వేసానండి. బాగా కనిపిస్తుంది కదండి చూడడానికి, అయితే యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి కొంచెం దమ్ వేయాలండి. ఇప్పుడు మంట లోలో పెట్టుకొని 5 నిమిషాలు అవ్వనివ్వండి. 5 నిమిషాలు అవనిచ్చిన తర్వాత మీడియంలో పెట్టి ఇంకో 5 మినిట్స్ అవనివ్వండి. ఇంకో 5 నిమిషాలు అయినిచ్చిన తర్వాత కట్టేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకుని చూడండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. పీస్ అయితే బాగా ఫ్రై అయిందండి. రైస్ మొత్తం మిక్స్ అవ్వకుండా సపరేట్గా ఉందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది కదండి. నేనైతే కలర్స్ యాడ్ చేయలేదండి, ఇది న్యాచురల్ కలరేనండి. ఇందులో పెరుగు చట్నీ చేశానండి. చూడడానికి చాలా బాగుంది కదండి. ఇది మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.